సార్ ఇప్పుడు మీరు చూసుకుంటే పురంధేశ్వరి గారు కూడా ఘోరమైన వ్యాఖ్యలు చేశారు. సుప్రీంకోర్టు దేశంలో సర్వోన్నత న్యాయస్థానం మీద ఆవిడ అలా మాట్లాడడం కరెక్టే అంటారా? అంటే సుప్రీంకోర్టు మీద నమ్మకం లేదా, సుప్రీంకోర్టు మీద జడ్జి మీద నమ్మకం లేదా, అసలు ఎందుకు అలా మాట్లాడాల్సి వచ్చిందంటారు? పురంధేశ్వరి గారు వ్యాఖ్యలు చేయడం తప్పు కాదు. సుప్రీంకోర్టు తీర్పు పైన అభిప్రాయాలు చెప్పచ్చు, సుప్రీంకోర్టు తీర్పు పైన భిన్నాభిప్రాయాలు ఉంటే చెప్పచ్చు, కానీ దురుద్దేశాలు ఆపాదించకూడదు. అంటే కోర్టు తీర్పిచ్చిన జడ్జీలకి దురుద్దేశాలు ఆపాదించకూడదు, వక్ర భాష్యాలు చెప్పకూడదు తప్ప తన అభిప్రాయాలు వెల్లడించవచ్చు. డెమోక్రటిక్, అదేం తప్పు కాదు. పురంధేశ్వరి గారు కూడా వారి వ్యాఖ్యలు వాళ్ళు తెలియజేయచ్చు. అయితే పురంధేశ్వరి గారు చేసిన వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయి. సుప్రీంకోర్టు చెప్పిన దానికి భిన్నంగా వారు మాట్లాడారు. అదేంటంటే వారు ఏమంటారంటే, సుప్రీంకోర్టు ముఖ్యమంత్రి గారిని ఎలా మాట్లాడతారు, లడ్డులో కల్తీ జరిగిందని క్వశ్చన్ చేసినట్టుగా వారు భావించి, ప్రజలు ఎన్నుకున్న ముఖ్యమంత్రి గారికి తమకున్నటువంటి సమాచారాన్ని చెప్పే అధికారం బాధ్యత ఉంది కదా అనేది ఆమె క్వశ్చన్. అబ్సల్యూట్లీ అది కరెక్ట్. ప్రజలు ఎన్నుకున్న ముఖ్యమంత్రికి ఆ బాధ్యత ఉంది. కానీ సుప్రీంకోర్టు ఎందుకని ముఖ్యమంత్రి గారిని ఆ వ్యాఖ్యలు చేసి ఉండాల్సింది కాదు అనే అర్థం వచ్చేలా మాట్లాడిందంటే దానికి కారణం ప్రభుత్వమే. పురంధేశ్వరి గారు ట్విస్ట్ చేశారు అక్కడ, ముఖ్యమంత్రికి రైట్ లేదా అని. పురంధేశ్వరి గారికి తెలుసు, అయినా ట్విస్ట్ చేశారు. అసలు సుప్రీంకోర్టులో ఏం జరిగింది? నెంబర్ 1, సుప్రీంకోర్టు కొన్ని క్వశ్చన్లు వేసింది. మీరు లడ్డులు ఏదైతే యానిమల్ ఫ్యాట్ కలిసిందని అలిగేషన్ చేస్తున్నారో, ఆ అలిగేషన్కి ఏమైనా ప్రాథమికంగా అలిగేషన్ ఎక్కడ లడ్డు కల్తీ జరగాలి. ఇప్పటి వరకు మనందరి చర్చ నెయ్యిలో కల్తీ జరిగిందని. ఆ కల్తీ జరిగిన నెయ్యిని లడ్డుకు వాడుండాలని మీరు అనుకుంటే ఆ లడ్డును మీరు టెస్ట్ చేశారా? టెస్ట్ చేయలేదు. వాళ్ళు చెప్పలేదు టెస్ట్ చేయలేదని, వాళ్ళ లాయర్ చెప్పలేదు, కానీ మౌనం, ఆన్సర్ లేదు. రెండోది, ఒక ల్యాబ్ ఒక పరీక్ష రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ఒక సున్నితమైన అంశం, కోట్లాది మంది భక్తుల మనోభావాలతో క్రాస్ ఎగ్జామినేషన్ ఇంకొక టెస్ట్కి వెళ్ళి ఉండాలి. ఇప్పుడు గుజరాత్లో జరిగింది ప్రైవేట్ ల్యాబ్, మీకు మైసూర్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్లో ఒక ల్యాబ్ ఉంది. ఏదైనా సరే క్రాస్ చెకింగ్ చేయాలి, ఇంకొక ల్యాబ్ పోయి నిర్ధారణకు రావాలి. వచ్చారా? ఆన్సర్ లేదు. 2, మీరు ఒక నిర్ధారణకు వచ్చేసిన తర్వాత ఇంకా సిట్ ఎందుకు వేసినారు అనే యాంగిల్లో క్వశ్చన్ అడిగారు. కానీ ప్రభుత్వం నుంచి లాయర్ ఏం ఆన్సర్ చేశారు అంటే, లోద్రా గారు, టీటీడీ లాయర్ కావచ్చు, లేకపోతే రాష్ట్ర ప్రభుత్వ లాయర్ కావచ్చు, భక్తుల యొక్క ఫిర్యాదు వచ్చింది లడ్డుల్లో నాణ్యతల పైన, ఆ నేపథ్యంలో వచ్చిన సమస్య అని టీటీడీ కేసు పెట్టింది కాబట్టి అన్నారు. అసలు ఫస్ట్ అలిగేషన్ చేసింది ముఖ్యమంత్రి గారు కదా. సిట్ ఎందుకు వేశారు? టెక్నికల్ గా టీటీడీ కేసు పెట్టింది కాబట్టి సిట్ వేశారు పేపర్ మీద. కానీ నేపథ్యం ఏంటి? ముఖ్యమంత్రి గారు అలిగేషన్ చేయడంతోనే దానికి పెద్ద సమస్యగా మారిపోయింది. ఆ రీత్యా చూసుకున్నప్పుడు ఖచ్చితంగా సుప్రీంకోర్టు అడిగిన ప్రశ్నలకు హేతుబద్ధమైన సమాధానం రాలేదు కాబట్టి, ఖచ్చితంగా మీకు ప్రాథమిక సమాచారం లేకుండా, ఎంక్వైరీ లేకుండా ఒక సున్నితమైన అంశాలను ముఖ్యమంత్రిని తగ్గించలేదు. ముఖ్యమంత్రి స్థాయిలో ఇలాంటి వ్యాఖ్యలు చేయడం అనేది కరెక్ట్ కాదు కదా. ఎందుకు? మీరు అడిగిన ప్రశ్నలకు సమాధానం మన నుంచి లేదు. అందుకని సుప్రీంకోర్టు ముఖ్యమంత్రి గారి యొక్క ప్రాధాన్యతని గుర్తించే అంత ప్రాధాన్యత కలిగిన వాళ్ళు సరైన ఆధారం లేకుండా ఎందుకు చెప్పారు అనేది వాళ్ళ ప్రాథమికమైన ప్రశ్న వేసింది. అంతే తప్ప ముఖ్యమంత్రిగా మీకేం అధికారం ఉందని క్వశ్చన్ చేయలేదు. 2, పురంధేశ్వరి గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, చంద్రబాబు గారు కావచ్చు, లోకేష్ గారు కావచ్చు, ఎనీ కూటమి నాయకులు బయట చాలా మాట్లాడుతున్నారు. దాంట్లో ఒకటి కూడా సుప్రీంకోర్టుకి చెప్పలా మీరు. అంటే డొల్లతనం కనిపిస్తా ఉంది కదా. కాబట్టి మన టైపు డొల్లతనం ఉంది కాబట్టి సుప్రీంకోర్టు ఆ క్వశ్చన్ వేసింది తప్ప ముఖ్యమంత్రి గారి స్థానాన్ని, ముఖ్యమంత్రి గారికి ఉన్న సర్వోన్నత అధికారాల్ని సుప్రీంకోర్టు ప్రశ్నించలేదు. ఈ విషయం పురంధేశ్వరి గారికి తెలుసు. సుప్రీంకోర్టు వ్యాఖ్యలతో కొంచెం కూటమి డిఫెన్స్ లో పడింది కాబట్టి దాన్ని కవర్ చేయడం కోసం మాట్లాడారు. కాబట్టి పురంధేశ్వరి గారి వ్యాఖ్యలు వాస్తవ విరుద్ధం, సరైనది కూడా కాదు. సుప్రీంకోర్టు పర్ఫెక్ట్ గానే చెప్పింది. సుప్రీంకోర్టు పర్ఫెక్ట్ గానే చెప్పిన దాన్ని మీరు వేరే అర్థంలో చేసుకుంటే ముఖ్యమంత్రి యొక్క స్థానాన్ని, ముఖ్యమంత్రికి అధికారాన్ని ఎక్కడ సుప్రీంకోర్టు ప్రశ్నించలా. అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానం రాలేదు కాబట్టి లాయర్ నుంచి వారు చెప్పదలుచుకుని చెప్పారు. అది పర్ఫెక్ట్లీ కరెక్ట్. పురంధేశ్వరి గారు తన కూటమిలో భాగస్వాముల్ని సపోర్ట్ చేయడం కోసం మాట్లాడినట్టుగా ఉంది తప్ప ఇంకోటి కాదు. ఇంకోటి సార్, ఇప్పుడు పురంధేశ్వరి గారు కానివ్వండి, లేకపోతే సోషల్ మీడియాలో సనాతన ధర్మం అని చెప్పేసుకొని వాళ్ళు విష ప్రచారం చేస్తున్నారు. మీరు కూడా చూసే ఉంటారు, చాలా మంది లడ్డు మీద ఉన్న ఫ్యాక్ట్స్ మాట్లాడుకోకుండా ఇంకోటి చెప్పేస్తున్నారు. హిందువులకు మీ కోపం రాదా, ఎందుకు అలా చేస్తున్నారు, ఇలా చేస్తున్నారు. మరి వాళ్ళకి కూడా శిక్ష పడే ఛాన్స్ ఉందంటారా?
అంటే ఒకటి, కేసు రిజిస్టర్ ఎవరి పేద అవుతుంది, విచారణ పరిధిలోకి ఎవరెవరు వస్తారు అనే దాన్ని బట్టి ఉంటుంది. అంతే తప్ప మనకు ఇప్పుడు సోషల్ మీడియాలో మీరో నేనో మాట్లాడతాను, అది తప్పే కావచ్చు, మన విచారణ పరిధిలో లేకపోతే మనం వదిలేస్తాం, అంత మాత్రం మనం చెప్పింది కరెక్ట్ అని కాదు. ఖచ్చితంగా రేపు విచారణ పరిధిలోకి ఎవరెవరిని తీసుకొస్తారు, ఎవరెవరు ప్రతివాదులుగా ఉంటారు అనే దానిపైన విచారిస్తారు. నేరం లేదా ఉద్దేశపూర్వకంగా తప్పు చేసిన వాళ్ళపైన కఠినంగానే ఉంటారు.